చంద్రముఖి మీరు అటు వెళ్ళండి, కొంతమంది నాతో రండి. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. పోలీసుల కార్తిక్ గారిని కుక్కర్ కొట్టినట్టు కొడుతూ ఈడ్చుకెళ్లారా? ఇరగదీశారా వాణ్ణి? కార్తిక్ తప్పించుకున్నాడు మేడం. ఏంటా నువ్వు అనేది? తప్పించుకోవడం ఏంట్రా? వాడక్కడ లేడా? పోలీసులు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు మేడం. మరి తీరా పోలీసులు రాగానే చెట్లలోకి పరిగెత్తి తప్పించుకున్నాడు మేడం. అంతా సడన్ గా జరిగిపోయింది మేడం. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది కదరా. ఇంకెందుకు అక్కడ నువ్వు కూడా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. ఆ కార్తిక్ గాడు నిన్ను కనిపెట్టాడు అంటే నేనెక్కడున్నానో వాడికి తెలిసిపోతుంది. అలాగే మేడం. విన్నావా? నిన్నేరా? మాట్లాడవేంట్రా? కొంపదీసి దొరికిపోయావా ఏంటి? ఏం గెస్ చేసావే? కార్తీక్, నాకు తెలుసురా నువ్వంతా ఈజీగా దొరకవు. కొంచెం మిస్ అయిపోయావు కదరా. లేకుంటే ఈ పాటికి చెప్ప చేతిలోకి వచ్చి నిన్ను చెత్త కొట్టేవాడురా. నువ్వు వేసే పెద్దవ ప్లాన్లు తిప్పి కొట్టడానికి నేనెప్పుడు రెడీగానే ఉంటానే. నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను నేను. నీ టైం బాగుంది కాబట్టి, చంద్రు నీ దగ్గరే ఉంది కాబట్టి నీ ప్రాణాలు ఇంకా నీ దగ్గరే ఉన్నాయి. లేదంటే ఎప్పుడో గాల్లో కలిపేవాడిని. ఏంట్రా నువ్వు కలిపేది? దమ్ముంటే రారా
ఇక్కడికి, చూసుకుందాం మనం. నిన్ను ఉప్పు పాత్ర ఇయ్యకపోతే నేను యశోధరనే కాను. అంత సీన్ లేదే. నన్ను రమ్మని నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తావన్న విషయం నాకు తెలుసు. కానీ నేను వస్తాను, నీ ప్రాణం తీస్తాను. ఎప్పుడు ఎక్కడ అన్న సంగతి మాత్రం నీకే వదిలేస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా నా మీద ఉన్న భయంతోనే బతకాలి. నన్ను చూసిన వెంటనే నీ భయం పోతుంది, నీ ప్రాణం పోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, చందు నా ప్రాణం. చందు నాకు దక్కిన మరుక్షణం నేను చంపేస్తాను. నీ చెంచాగాడిని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఎందుకో తెలుసా? చావుని వాడు చాలా దగ్గరగా చూశాడు. అది ఎలా ఉంటుందో వాడు నీకు చెప్తాడు. చందు జాగ్రత్త యశోధరా. తను సేఫ్గా ఉన్నంత వరకే నువ్వు సేఫ్గా ఉంటావు. తనకేమన్నా జరిగిందో వాడు మళ్ళీ తప్పించుకున్నాడు రా. వాడేంట్రా చందు ఏదో నా దగ్గర ఉంది అన్నట్టు చందు జాగ్రత్త అని చెప్తున్నాడు. మొన్న కార్తీక్ వచ్చుకున్నాడు. ఈ వీళ్ళు కూడా అదే పని మీద వచ్చినట్టున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? కామ్గా ఉంటే కోటింగ్ తప్పదు. ఏదన్నా గేమ్ ప్లే చేయాలి. ఏం టైమింగ్ సార్! ఇలా అనుకున్నాను, అలా వచ్చేసారు అంతే. నైస్ టు మీట్ యూ. అందరూ క్లైమాక్స్ లో గానీ పోలీసులు రారు అంటారు. మీరేంటి సార్ టైటిల్ పడకుండానే వచ్చేసారు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు నా గురించి వెయిట్ చేస్తున్నావన్న విషయం పక్కన పెట్టి ముందు నేనెందుకు వచ్చానో తెలుసుకో. అలాగే సార్, తెలుసుకుంటాను. చెప్పండి సార్, ఎందుకు వచ్చారు సార్? నీ కార్తీక్ తెలుసా? నీ చూపులోనే అర్థమవుతోంది అతను నీకు బాగా తెలుసా. అతని రెండో భార్య జలజ గురించి, ఆవిడ తల్లి యశోధర గురించి నీకు తెలుసుండాలే. తెలుసు సార్. ఎందుకంటే ఆ యశోధర మెడలో తాళి కట్టింది నేనే. ఓ, అయితే నీ దగ్గర మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? తెలియదు సార్. అయినా వాళ్ళతో మీకేం పని సార్? రేయ్, యాక్ట్ చేస్తున్నావా లేక నీ మైండ్ ఏమైనా దొబ్బిందా? రెండూ కాదు సార్, జస్ట్ విషయం ఏంటో తెలుసుకుందాం అని అడిగాను అంతే. పొగరా? అది తమిళ హీరో విశాల్ది సార్, నాది రవితేజ బలుపు తెలుగు హీరోది. నాకిది అలవాటే సార్. ఇది అలవాట్లేదు సార్. ఇప్పుడు చెప్పు. సార్, నాకు చిన్న డౌట్ సార్. మీకు కావలసిన ఇన్ఫర్మేషను ఆ కార్తీక్ గురించా లేకపోతే మా రింగుల రాణి యశోధర గురించా? జలజ కార్తీకుల మధ్య రిలేషన్ గురించి. అసలు వాళ్ళ మధ్య రిలేషన్ ఉంటే కదా సార్ చెప్పడానికి. అంటే ఆ కార్తీక్ జలజకి అస్సలు పడదు సార్. అంటే వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా?
అబ్బో ఏం చెప్పమంటారు, ఇప్పుడు నేను చెప్పడం కానీ మొదలు పెడితే ఈవినింగ్ దాకా మీరు ఇంటికి వెళ్ళారు సార్. అవును సార్, నాకు చిన్న డౌట్, ఓ విషయం క్లారిఫై చేయండి. మెళ్ళో తాళి కట్టి నుదుటను బొట్టు పెట్టి భార్య మీద భర్తగా అభిమానం పెంచుకున్నవాణ్ణి, నాలాంటి వాణ్ణి దిక్కుతోచని స్థితిలో తోసేసి వెళ్లిపోయిన నా భార్య లాంటి ఆడదాని మీద ఏమైనా కేసు పెట్టడానికి ఆస్కారం ఉందా? అదే మీ పోలీస్ రూల్స్ ప్రకారం. రేయ్, అనవసరమైన విషయాలు పక్కన పెట్టి నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఏంటి, నాకు అనవసరమైన విషయమా? నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు కాక ఎవరికి సార్ అవసరం? దిస్ ఈస్ టూ మచ్ యూనో. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి, ఒక బాధ్యత గల అధికారి అయ్యుండి మీరు ఇట్లా మాట్లాడటం అమానుషం, అరాచకం, అవివేకం కూడా తెలుసా? నీ భార్య వదిలి వెళ్ళింది నిన్ను, అయితే నువ్వు వెదవైనా అయ్యుండాలి, లేకపోతే నీలో విషయమైనా లేకుండా ఉండాలి. నీకేం తెలియదన్న విషయం నాకు అర్థమైంది. ఏదైనా తెలిస్తే స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయి. చూసావా, నీ కోసం ఎన్ని తన్నులు తిన్నాను. ప్రేమ అంటే అది, అట్టంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అసలు నువ్వు భార్యవేనా? ఇదిగో, నేను గాని అనుకోనుంటే మొదటి నుంచి నువ్వు చేసిన తప్పుల్ని పోలీసులకు చెప్పి నీ మీద కేసు ఫైల్ చేయించి వాళ్ళ దృష్టిలో నిన్ను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చేసుండేవాడిని తెలుసా? కానీ నేను అలా ఎందుకు చేయలేదో ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థం అవుద్ది ఈ నారాయణ అంటే ఏంటో. సర్లే, నీకు బుద్ధి వచ్చేంత వరకు నేనే ఓపిక పడతాను. ఏం చేస్తావు, కట్టుకున్న తర్వాత తప్పుద్దే. యశు, ఇక్కడ మాత్రం ఉండను నువ్వు వచ్చేదాకా. ఇక్కడున్నాననుకో రోజుకోడొచ్చి చాకరీ పెట్టేస్తున్నాడు, నేను తట్టుకోలేను. నువ్వు నన్ను పట్టించుకోకపోయినా నేనే నిన్ను వెతికి పట్టుకుంటాను. ఎక్కడున్నావు చందు? ఎలా ఉన్నావు? ఉన్నావా? నీకోసమే నేనున్నాను. ప్రతి క్షణం మనసు నిన్నే తలుచుకుంటుంది. అయిన వాళ్ళు పోయినప్పుడు ఆ బాధ వాళ్ళని అభిమానించే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను నిన్ను దక్కించుకోలేకపోతే బతికున్నా అప్పుడు నా బతుక్కి అర్థం ఉండదు. నువ్వు నా కోసం క్షేమంగా ఉండి చెప్పు. నేను నీ కోసం ఖచ్చితంగా వస్తాను. అలా అని నేను కోరుకుంటున్నాను. కానీ మనిషిని మృగంగా మార్చేది ద్వేషం, పగ. ఆ రెండు కళ్ళుగా చందు కోసం ఎదురుచూసే యశోధర చందుని ఏ క్షణాన్ని ఏం చేస్తుందో అన్న భయం అప్పుడప్పుడు నాలో ఉన్న ధైర్యాన్ని భయపెడుతుంది. రాహుల్, చావు ఒక మనిషిని చంపగలదు కానీ నమ్మకాన్ని చంపలేదు.
కానీ ఒక నమ్మకం చావు నుంచి బతికించగలదు. చందుని నిన్ను ఎవరు వేరు చేయలేరు. ఇంతమంది చావులకి అర్థం లేకుండా పోతుంది. చందుకి ఏమన్నా అయితే ఒక పక్క చట్టం నా చేతులు కట్టేసింది, కాళ్ళని బంధించింది. లేదంటే ఈ భూమి మీద అణువణువు వెతికి యశోధర జలజల జాడ కనుక్కుని వాళ్ళంతు చూసి చందుని తెచ్చుకునేవాడు. ఆవేశపడ కార్తీక్, ఇప్పుడు మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. నాదో సలహా, చట్టం మన వెంట పడుతున్నప్పుడు మనమే దానికి ఎదురెళ్ళి లొంగిపోయి బెయిల్ తెచ్చుకుంటే అప్పుడు ఈ దాగుడు మాత్రం అవసరం ఉండదుగా. ఇది దాక్కోవటం కాదు రాహుల్, ఎదురు చూడటం. నా చందు కోసం 1000 కళ్ళతో ఎదురు చూడటం. నా చందు కోసం 1000 కళ్ళతో ఎదురు చూడటం. వసుధ దీక్షల చావు నన్ను కృంగతీసింది. ఇప్పుడు చందుని చూడకుండా, కాపాడకుండా నేను ఏ చట్టానికి లొంగను. నా అంతరాత్మకు తప్ప. బాబు, మా ప్రయత్నంలో ఏ లోపు లేకుండా మేము ప్రయత్నిస్తాం. ఇక్కడ రెండున్నాయి బాబు. తను నీకు భయపడి దాక్కుందో, చందమ్మను దాచిపెట్టి మిమ్మల్ని భయపెట్టాలని అనుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఆలోచన ఏదైనా అవకాశం వాళ్ళది, అవసరం మనది. అణువు వెతకండి. ఎక్కడున్నా చిరుతపులి లేడి పిల్లని వేటాడి పట్టుకున్నట్టు పట్టుకోవాలి. అట్టగే బాబు. కార్తీక్, ఇప్పటికీ పొద్దుపోయింది, రాపడుకుందో. మీరు వెళ్ళండి, నేను వస్తాను. చందుని చూడందే నా కళ్ళకి నిద్ర రాదు. ఎక్కడున్నావు చందు? ఎక్కడున్నావు చందు? పేషెంట్కి స్పృహ వచ్చింది. ఈజ్ ఇట్?
సడన్ గా ఈ అమ్మాయి నార్మల్ ఎలా అయింది? ఎలా ఉంది ఇప్పుడు? ఆర్ యు ఓకే? మీ పేరేంటి? ఈ అమ్మాయిని జాయిన్ చేసిన అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. త్వరగా రమ్మని చెప్పండి. అలాగే డాక్టర్. మేడం, ఐసీలో ఉన్న అమ్మాయిని జాయిన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి వెంటనే వచ్చి డాక్టర్ గారిని కలవమని చెప్పండి. త్వరగా ఫోన్ చేయండి. హలో. హలో మిస్టర్ రాజా. ఎస్. యా. విజిట్ ఇప్పుడే వస్తున్నాను. రైట్. ఐసీయూలో ఉన్న పేషెంట్. మీ పేరు రాజానా అండి? Yes. ఒక్క నిమిషం. డాక్టర్ గారు పేషెంట్ ని చెకప్ చేస్తున్నారు. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మిస్టర్ రాజా, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందులో మేం చేసింది ఏం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు, మీరు ఆ అమ్మాయి మీద తీసుకున్న కేర్, ఈ రెండే ఆ అమ్మాయిని కాపాడాయి. ఇంకొక విషయం చెప్తారా? మీరు తప్ప ఈవిని చూడటానికి ఎవరూ రాలేదు. తనకెవరూ లేరా? తెలీదు డాక్టర్. తెలీదా? బట్ హౌ? మీరే కదా ఈవిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. మరి ఈవిడ గురించి తెలియదంటారేంటి? ఆమెను చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. నమ్మలేకపోతున్నాను.
పరిచయమే లేకుండా ఇలా ఒక మనిషి గురించి ప్రాణాలు కాపాడడానికి పరిచయం అవసరమా డాక్టర్? ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్? తన స్పృహలోకి వచ్చింది కదా, ఇకపై మా ట్రీట్మెంట్ మొదలవుతుంది. అవును, ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఓ సారీ, మీకు తెలియదు కదా. ఎవరో తెలియని వ్యక్తి గురించి ఆల్మోస్ట్ వారం నుంచి మీరు పడ్డ శ్రమ, మీరు చూపించిన కన్సర్న్, అగ్రెసివ్, మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. తనకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? హలో 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 ఉన్నడే ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు డాక్టర్, కానీ ఈ అమ్మాయి కొన ప్రాణాలతో నాకు కనిపించింది. స్పృహ కోల్పోయిన తనని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు, ఇక ముందు ఏం జరగబోతుందో కూడా తెలీదు. అంతా మంచి జరుగుతుంది, మీరేం కంగారు పడకండి. మంచి మానవత్వం ఉన్న మీలాంటి మనిషికి చెడు ఏమీ జరగదు. కానీ మానవత్వంతో హాస్పిటల్ బిల్ క్లియర్ అవ్వదుగా. పదండి, ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ రాసిస్తాను. యా, థ్యాంక్ యూ. చూడండి రాజా, ఆ అమ్మాయి కోలుకోవడం మీకెంత ఆనందాన్ని ఇచ్చిందో నేను ఊహించగలను. బికాస్ మీరు తన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. బట్ అక్కడితో మీ పని అవ్వలేదు. నిజానికి ఇప్పుడే అసలు పని మొదలైంది. ఏమైంది డాక్టర్? తను గతం మర్చిపోయాను. ఇప్పుడు ఎలా డాక్టర్? అదే అర్థం కావడం లేదు. తనెవరో, తన ఊరేదో, తన మనుషులెవరో మనకు తెలియదు. సో ఆ అమ్మాయిని మీరే ఇంకొన్ని రోజులు కాపాడాలి.
ఇంకో విషయం ఏంటంటే తను మిమ్మల్ని కొంచెం గుర్తుపట్టింది. ఇందాక మీ వైపు చూసి మీరు తనకు తెలిసేమో అన్న ఫీలింగ్ తనకే కలిగినట్టు అనిపించింది. నేను అబ్జర్వ్ చేశాను. అదెలా పాజిబుల్ డాక్టర్? తను నన్ను మాత్రమే గుర్తుపట్టడం ఆశ్చర్యంగా ఉంది. పైగా తనకి నేను తెలియదు కూడా. మీరు మాత్రమే తనకి తెలుసు. తను కొన ప్రాణంతో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసింది కాబట్టి మిమ్మల్ని మాత్రమే గుర్తుపట్టింది. అది పూర్తిగా కాదు. మిమ్మల్ని చూసినప్పుడు తను బ్లాంక్గా ఉంది. మిమ్మల్ని చూడగానే ఏదో మూల మీరు తెలుసు అన్న ఫీలింగ్ తనలో కనిపించింది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. తను తొందరగా కోలుకోవాలంటే తను గుర్తుపట్టే వ్యక్తి గాని గుర్తుంచుకున్న విషయం గాని మనకి చాలా అవసరం. హాస్పిటల్లో ఉంటే తను కోలుకోవడానికి టైం పడుతుంది. మీరు ఆవిడ్ని మీతో పాటు తీసుకెళ్ళండి, మీకు ప్రాబ్లం లేకపోతే. అఫ్ కోర్స్ మీ గురించి నాకు తెలుసు. ప్రాబ్లం ఉన్నా మీరు తన్ని తీసుకెళ్తారు. అది నా బాధ్యత డాక్టర్. అందుకే మిమ్మల్ని పొగుడుతున్నాను. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని మిమ్మల్ని చూశాకే అర్థమైంది. మీరు నన్ను పొగుడుతున్నారా, లేదంటే ఇది అమ్మాయి ట్రీట్మెంట్లో భాగమా? డోంట్ వరీ డాక్టర్. ఆ అమ్మాయిని తన వాళ్ళ దగ్గర చేర్చే బాధ్యత నాది. ఐ హోప్ సో. ఆ మెడిసిన్స్ వాడండి. ఈరోజు ఈవినింగ్ తన్ని డిశ్చార్జ్ చేస్తాను. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ. ఉంటాను డాక్టర్. ఛీ, ఈ అదవ జీవితం. ఇంట్లో ఉంటే అందరూ వచ్చి కుమ్మేస్తున్నారు. యశోదర ఎక్కడుందో వెతుకుదాం, ఎక్కడుందో అంటే ఎక్కడా కనపడి సాగుతాం. నాకేమో నడిచి నడిచి ఓపిక అయిపోయింది. యావయ్యా గుర్రం మహారాజా, కొంచెం సాయం చేస్తావా? ఇదిగో వారే, నీకు కూడా సర్లేవయ్యా, నీ కూడా కాకుండా పోయాను. నా తిప్పలేదు, నేను పడతానులే. అబ్బో, సూర్య భగవానుడు కూడా కోఆపరేట్ చేయట్లేదు. ఎండ అదిరిపోతుందిగా. ఈవిడెక్కడుందో కనపడదు. నాకేమో ఓపిక అయిపోయింది. అబ్బో, బాబు ఓ సోడా ఇవ్వు నాయనా. శత్రువులు చేస్తారంట. ఇంతకీ ఎవరు మీరు? సోడా ఏంటి, ఫారిన్ విస్కీ తాగే అవకాశం ఇస్తాను. నాతో పాటు బిజినెస్ చేస్తారా? బిజినెస్? బిజినెస్ ఏంటి? అసలు ఎవరికి ఫోన్ చేశారు మీరు? ఎవరికో చేస్తే మీతో ఎలా మాట్లాడతామండి? మీకు కొంచెం హ్యూమరాలజీ ఎక్కువే. హ్యూమరాలజీయా? అసలు ఏం కావాలండి మీకు? నాకు పార్ట్నర్ కావాలండి, అందుకే ఫోన్ చేశాను. ఓహో, నెలకి కనీసం 10 కోట్ల టర్నోవర్ ఉండేలా బిజినెస్ ప్లాన్ చేశాను. దానికి లక్కీ డ్రా ద్వారా ఫోన్ నెంబర్ ఎంపిక చేసుకుని వాళ్ళకు మాత్రమే బిజినెస్ లో షేర్ ఇచ్చేలా ప్లాన్ చేశాను. అలాగా? ఏమండి, అసలు ఆ మాటకొస్తే నేను ఎప్పుడు లక్కీనండి. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా? రోజు నాకు అదేదో అమెరికా నుంచి జర్మనీ, జపాన్ నుంచి కూడా చాలా మెసేజ్లు వస్తుంటాయి. నీకు 1,00,000 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి అని. కానీ నేను అసలు అన్ని పట్టించుకోనండి, ఎందుకంటే నేను ఎప్పుడు బిజీ కదా. చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేనేం చేయమంటే అది చేయాలి. అలాగే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. ఓకే, నేను చెప్పిన పని కాదనకుండా చేయాలి. అట్టగానండి బాబు. అప్పుడప్పుడు నైట్ మొత్తం నాతోనే స్పెండ్ చేయాలి. ఆఫ్ కోర్స్ మీరు రోజు స్పెండ్ చేస్తానా నాకే అభ్యంతరమూ లేదు. నాకు మీలాంటి వాళ్ళ కంపెనీ అంటే చచ్చేంత ఇష్టం. చచ్చేంత ఇష్టమా? ఈ మాట ఎక్కడో విన్నట్టుందే.
నేను నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటి? అలా అనకు రాజా, నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఐ లవ్ యూ డార్లింగ్. ఏమండి మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేను ఇంతకు ముందే మీకు తెలుసా? అది డైరెక్ట్ గా కలిస్తేనే తెలుస్తుంది మన మధ్య పరిచయం ఉందో లేదో అని. మీరిప్పుడు ఎక్కడున్నారు? నేనా? అదే ఇప్పుడు మన దిల్షునగర్ పక్కన కోకటపల్లి ఉంది కదా, ఆ కోకటపల్లిలో ప్రసాద్ ఐమాక్స్ ఉంది. అదేనండి సినిమాలు ఆడతాయి. దాని పక్క సందులోనే చార్మినార్ ఉంది కదా, ఆ చార్మినార్ ఎదురుగా గోల్కొండ కదా, ఆ గోల్కొండకి పెద్ద తలుపు ఉంటుంది, అదే బురుజు అంటారు. ఆ బురుజు కింద ఉన్న అంతే. ఏరా ఈ నారాయణకే టోకరా వేద్దాం అనుకున్నావరా? చెప్తాను ఈ సంగతే. ఇదిగో సోడా బిల్ ఎంత. నారీ డార్లింగ్, నుంచి తప్పించుకోవాలంటే పీటీ ఉషలాగా పరిగెత్తాల్సిందే. హే డార్లింగ్, డార్లింగ్, నారీ డార్లింగ్, డార్లింగ్, నారీ డార్లింగ్, రాజా ఐ లవ్ యూ రాజా. ఆగు రాజా, డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్ ఆగు, నిన్నే ఆగమంటుంటే. ప్లీజ్ డార్లింగ్, డార్లింగ్ ప్లీజ్, డార్లింగ్ ఆగమన్నా కదా, ప్లీజ్ డార్లింగ్, డార్లింగ్ రాజా ప్లీజ్, డార్లింగ్ ప్లీజ్, డార్లింగ్, డార్లింగ్ అని పోందా. ఒక్కసారి ఆగు డార్లింగ్, ప్లీజ్ రాజా, డార్లింగ్ ఆగు, ఆగమన్నా కదా, ఆగు, ఆగమంటుంటే. ప్లీజ్ డార్లింగ్ ఆగు, ఆగమన్నా కదా, డార్లింగ్ నిన్నే, డార్లింగ్, నారీ డార్లింగ్ నిన్నే ఆగమన్నా కదా. నారీ డార్లింగ్ నిన్నే, నారీ డార్లింగ్, డార్లింగ్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళావు డార్లింగ్? డార్లింగ్, డార్లింగ్, ఏ డార్లింగ్, తప్పించుకున్నాడు.